హాయ్! అందరూ ఎలా ఉన్నారు? నేనైతే ఒక చక్కటి చిక్కటి రెసిపీతో వచ్చేసాననమాట. ఏం అనుకుంటున్నారా వంటలు పెడుతుంది ఏంటి అని? ఏం నేర్చుకోరా వంటలు? నేర్చుకోండి, నేను కూడా నేర్చుకుంటున్నాను. యెస్, జోక్స్ అపార్ట్. ఇదొచ్చేసరికి పొడుసు పులుసు అంటారనమాట. మా భీమవరం సైడ్ బాగా వండుతారు. దీన్ని పొడుసు పులుసు అనే ఎందుకంటారు? ఆనపకాయ ఉంటది కదా! సొరకాయ ఉంటది కదా! దాన్ని పొడిసి వండుతారు. అందుకని దీన్ని పొడుసు పులుసు అంటారనమాట. ఇది సిమిలర్ టు ఫిష్ పులుసు లాగే ఉంటది. కాకపోతే జస్ట్ వెజిటబుల్ యాడ్ అంతే. ఏం డిఫరెన్స్ ఉండదు. ప్రాసెస్‌లోకి వచ్చేస్తే ఆనపకాయ ఉంటది కదా! దాన్ని పొడవాలి. మా అమ్మ చిట్టి చిట్టిగా పొడిచింది. లేదు, కొంచెం షార్ప్ ఆబ్జెక్ట్‌తో గట్టిగానే పొడవచ్చు. పొడిచిన తర్వాత పీసెస్ కట్ చేసేసి వాటిలో ఆనియన్, టొమాటో తురిమేసేసి ఉప్పు, కారం, మసాలా, జింజర్ గార్లిక్ పేస్ట్ వేసి బాగా కలిపి దట్టించాలి. దట్టించిన తర్వాత ప్యాన్లో కానీ బౌల్లో కానీ ఏదో ఒక దాంట్లో ఆయిల్ వేసేసి ఇది వేసి ఉడకనివ్వాలి. మగ్గనిచ్చిన తర్వాత పులుపు కోసం చింతపండు రసం కానీ మామిడికాయ గుజ్జు కానీ వేసి వాటర్ వేసి బాగా ఉడకనివ్వాలి. ఓకేనా? ఫస్ట్ది మగ్గించడం, సెకండ్ది ఉడికించడం. ఓకే, అయిపోయిన తర్వాత వేడి వేడి అన్నంతో సర్వ్ చేసుకొని ఏదైనా నంచుకి పెట్టుకుంటే ఇంకా బాగుంటుంది. నేను ఆమ్లెట్ వేసుకున్నాను. క్యూట్, ఎంత బాగుందో. ఆ ఆనపకాయ ముక్క అయితే జుర్రుమని జారిపోయింది అనమాట నోట్లో. అంటే అంత బాగా ఉడికిపోతుంది. సో సొరకాయ నచ్చిన వాళ్ళు ఇలా ఏమైనా ట్రై చేయండి, చాలా నచ్చుతుంది. చాలా అంటే చాలా బాగుంటుంది. ఫాస్ట్గా అయిపోతుంది ప్రాసెస్ కూడా, ఎక్కువ అంత లెంతీ ఏమి ఉండదు. సో ఎస్, నచ్చకపోయినా ఇట్స్ ఓకే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ థ్యాంక్స్ ఫర్ యువర్ పేషెన్స్.